పహల్గామ్ పర్యాటకులపై జరిగిన దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్కు ధీటుగా సమాధానమిస్తూ వస్తోంది. అయితే ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నప్పటికీ పాక్ ఉల్లంఘించి సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ దాడులకు తెగబడింది. ఈ నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలకు భారత్ మళ్లీ రంగంలోకి దిగింది. స్వదేశంలో యుద్ధం అనివార్యమైతే తాము సిద్ధమంటున్న భారత మాజీ సైనికులతో విజయనగరం ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇక్కడ ఇటు భారతదేశం కానీ అటు పాకిస్తాన్ కానీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలోని పుల్వామా ఘటనకి అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్తో సమాధానం చెప్పిన భారతదేశం అదిగా పహల్గామ్ ఘటనకు కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో సరైన ధీటుగా సమాధానం ఇచ్చిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోని ఈ రెండు దేశాల మధ్య బలాబలాలంటే రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే ఏం చేయాలి, యుద్ధం అనివార్యమైతే భారత్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అయితే గతంలో యుద్ధాలు జరిగినప్పుడు ఎలా ఉండేది, అయితే గతంలో యుద్ధాలు జరిగినప్పుడు అప్పుడు టెక్నాలజీ ఏంటి, అప్పుడు ఆయుధాలు ఏంటి, గతంలో ఇప్పటికీ ప్రస్తుతానికి గతానికి మధ్య వేదాలంటే ఇప్పటికీ అప్పటికి మన బలగాలు ఎలా పెరిగాయి, అటువైపు త్రివిధ దళాలు కానీ ఇటువైపు సైనిక సంఖ్య కూడా ఎలా పెరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే యుద్ధానికి సన్నద్ధమా, అయితే ఇది యుద్ధంలోని అటు భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలోని భారత ప్రజలు ఎలా ఉండాలి అన్న దానిపై మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. అయితే మాజీ సైనికులు మనతో ఉన్నారు, వాళ్ళ అనుభవాలను మనం పంచుకుందాం, ఒకసారి కనుక్కుంటే వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు గతంలో నుంచి ఇప్పుడు వరకు మీరు భారత ఆర్మీలోని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు విధులు నిర్వహించారు? నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరెడ్డి, విజయనగరం నుండి మాట్లాడుతున్నాను. ఎక్స్ ఇండియన్ ఆర్మీ. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ప్రధానంగా 3 సార్లు యుద్ధం వచ్చింది. అది 1962లోన చైనాతో వచ్చింది, తర్వాత 65, 71లో పాకిస్తాన్తో వచ్చింది. 62లో చైనాతో వచ్చేటప్పుడు మనకి సరైన ఎక్విప్మెంట్స్ అనేవి ఏవి లేవు. ఆ రోజుల్లోనే ధీటుగా ఎదుర్కొని తిప్పుకొట్టడం జరిగింది. ఆ రోజుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆ రోజు మన ప్రైమ్ మినిస్టర్ గారు మన యొక్క ఈ రక్షణ రంగానికి పెద్దపీట వేసి ఎక్విప్మెంట్స్ అన్నీ బాగా అరేంజ్ చేసి తర్వాత ముందు అలా పుంజుకున్నాక ప్రపంచ దేశాల యొక్క దృష్టి దీని మీద పడింది. అప్పుడు 65లోన 71లో కూడాను యుద్ధాలు చేసి మరి బలం అంటే ఏదని నిరూపించుకున్నారు. ఆయుధాలు లేని రోజుల్లోనే సరైన అంటే మౌలిక సదుపాయాలు లేని రోజుల్లో చేశారు. ఈ రోజుల్లో చాలా అధునాతనంగా టెక్నాలజీ బాగా పెరిగింది. ఈ రోజుల్లో మన ప్రధానమంత్రులందరూ ఎక్కువగా రక్షణ రంగానికే పెద్దపీట వేసి ఆయుధాలు అనేవి చాలా అత్యున్నతంగా ఆధునికంగా ఐకాన్ టైప్లో మొత్తం అన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ భారతదేశంలో ఎటువంటి డోకా లేదు. ఒకవేళ యుద్ధం అనివార్యం అయితే తప్పనిసరిగా ఎదుర్కోవడానికి త్రివిధ దళాలు చాలా బలంగా ఉన్నాయి. దానికి మా మాజీ సైనికులు కూడాను సపోర్ట్ చేస్తున్నాము. మాకు కూడా పిలుపు వస్తే మేము కూడా వెళ్ళి దానిలో పాల్గొనడానికి యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. అలాగే మరి అనివార్యమైన సమయంలో తప్పనిసరిగా మన ప్రభుత్వం అనేది మనకి తెలియపరుస్తుంది. ఆ టైంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ముందుగా తెలియపరిచిన తర్వాత మనం ఇంట్లో ఆహార పదార్థాలు మంచి నిల్వలన్నీ సమకూర్చుకున్న తర్వాత ముందుకు తీసుకెళ్తాం. దానికి చాలా టైం పడుతుంది, ప్రాబ్లం లేదు. కానీ మనం ప్రపంచ దేశాల యొక్క మనకు అన్ని దేశాలు కూడాను మనకి సపోర్ట్గానే ఉన్నాయి. ఇటు అమెరికా, అటు జపాన్, చాలా రష్యా ఒకటి ప్రధానంగా మనకి చాలా సపోర్ట్ చేస్తున్నాయి. మనం చూసుకుంటే ఉగ్రవాదానికి రూపుమాపడానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన అమెరికా ఇప్పుడైతే ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో మనకి వాళ్ళ ఎంతవరకు సహకారం ఉంది? వాళ్ళకి తెలిసి మొన్న నైటు ఆపరేషన్ సింధూరా జరిగింది. సింధూరా దాన్ని ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళు అమెరికాకే ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే అది మాకు తెలిసే జరిగిందని చెప్పారంటే కంపల్సరీగా అది మనకు తెలిసి జరిగిందంటే మనకి సఫలీకృతం జరిగిందంటే దానికి మనం ఏమైనా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మనకి అమెరికా కూడా మన వైపే సపోర్ట్ ఉంది, రష్యా కూడా సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఉగ్రదాడి పహల్గామ్లో 26 మంది చనిపోయిన కారణంగా ఉగ్రవాదుల్ని అణచివేతగా ప్రధానంగా మన మోదీ గారు పెట్టుకున్నారు. పాక్ పౌరులు కాదు, ఉగ్ర స్థావరాలని ధ్వంసం చేయడమే ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. కాబట్టి
మరి దానికి ప్రతి దేశం దీన్ని ఈ విషయాన్ని హర్షించారు. కంపల్సరిగా మా ఈ ఉగ్రవాదాన్ని ప్రతి దేశంతోనూ కూడాను ముడిపడి ఉన్న అన్ని దేశాలు కూడాను దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరి మేము కూడాను ప్రత్యేకంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య మేము ర్యాలీలో కూడా పాల్గొని దీన్ని ఖండించాం కూడాను. మరి నిన్న బిఎల్ఏ అనేది మన పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ తాలూకా జవాన్లను కూడాను 14 మందిని ఈ ఉగ్రవాదులకు వాళ్ళు సపోర్ట్ చేశారని వాళ్ళు కూడాను హతమార్చడం జరిగింది. మరి వాళ్ళు కూడా మనకి సంఘీభావం తెలియపరిచారంటే సుపరిణామంగా తీసుకోవచ్చు. మరి పాకిస్తాను చాలా చిన్న దేశం కాబట్టి అలాగని మనం తక్కువ అంచనా వేయడం కాదు. మన బలం మనకు ఉంది, ఎటువంటి రోకా లేదు. ప్రపంచ దేశాలు కూడాను మన బలం ఏంటో అనేది ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. మరి ఈ విధంగా ప్రజలు ఏ విధమైన భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఏ విషయం వచ్చినా సరే ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం మొత్తం పౌరులందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకుంటే పాకిస్తాన్కి మనకి జరిగిన దాడులు మనం చూసాము. అయితే గతంలోనే ఆర్మీలో పనిచేస్తూ అక్కడ ఈ దాడిలోనే అక్కడ ఆ యుద్ధ సమయంలో పాల్గొన్న మరికొంతమంది సైనికులు మనతో ఉన్నారు. సార్, మీరు గతంలో మీరు అక్కడ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు మీ అనుభవాలు? నమస్కారం సార్, నా పేరు అప్పన్నారెడ్డి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. నేను 1999 కార్గిల్ వార్లో కూడా దరా సెక్టర్ మస్కువెల్ ఘాటి టైగర్ హిల్లో కూడా అటాక్ అయినప్పుడు ఆ సంఘంలో ఉన్నాము. అప్పటికి ఇప్పటికి కూడా పరికరాలు చాలా ఇంప్రూవ్ అయిపోయింది. మన దేశ రక్షక మంత్రి సాబ్ కూడా దీనికి చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు దేనికి కూడా భయపడే అవసరము లేదని ఒక సైనికుడిగా చెప్తున్నాను. ఏదికి ఏమైనా వచ్చినా కూడా వాళ్ళకి ఎదుర్కొనే శక్తి మా సైనిక సామగ్ర్యము ఉంది, భయపడడం అవసరం లేదని. అవసరమైతే మా మాజీ సైనికులు అందరం కూడా మేము ముందుకు వెళ్ళి పాల్గొంటామని కోరుకుంటున్నాం. మనతో మరింతమంది ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ పాకిస్తాను భారత్లోని యుద్ధం అనివార్యం అయితే ఎలా ఉండబోతుంది, దాని పరిస్థితులు ఎలా ఉంది? భారతదేశంపై పాకిస్తాను 1965 నుంచి కూడా ఎన్నోసార్లు, ఇప్పటికి 8వ వారు ప్రకటించడం, మనమైతే సరైన ధీటుగా దానికి సమాధానం చెప్పం. అప్పట్లో సరైన యంత్రాలు లేవు, యాంత్రీకరణ లేకపోయినప్పుడు కూడా మనం ధీటైన సమాధానం చెప్పాం. ఇప్పుడైతే ఆధునీకరణ యంత్రాలు, మెషినరీస్ వచ్చాయి, దాన్ని తట్టుకోగలం. నెక్స్ట్, భారతదేశంలో ఉన్న 144 కోట్ల జనాభా కూడా వస్తే ఏకీకృతమై దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి జనాల అలాంటి పరివర్తన తెప్పించారు. మరి ఈరోజు యుద్ధంగా తయారైతే వస్తే అనివార్యంగా పౌరులు కూడా అందరూ కూడా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తూ వాళ్ళు కవింపు చర్యలకు పాల్పడుతున్న ఎల్ఓసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ మా జయం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే అది వాళ్ళకి సహకారం అవుతుందా? అయితే కాశ్మీర్ని భారత్ నుంచి వాళ్ళు విడదీయగలరా, లేకపోతే దాని బట్టి ఎటువంటి అడ్డుకట్ట వేయగలుగుతుంది? మేకపోతే గాంభీర్యంగా మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళు నిజంగా ఏం తీసుకెళ్లేది లేదు. ఎందుకంటే ఏదైతే ఉగ్రవాదం ఉందో ఆ ఉగ్రవాద స్థావరాలన్నీ కూలగొట్టాం. ఇంకా దాన్ని రూపుమాపే ప్రయత్నానికి మాత్రం మన సైన్యం పాల్గొంటుంది. అది చేస్తుంది కంపల్సరిగా. మనం ఇది 1 ఇంచు కూడా వదిలే పరిస్థితి ఉండదు. మన భారతదేశానికి ఎన్నో చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఎక్కడ కూడా మనం తగ్గేది ఉండదు. ఎందుకంటే శాంతియుతంగా ముందు శాంతాన్ని కోరుకుంటాం. ఒకరి రూపం వచ్చేసరికి భారత ముందు ఎవరు నిలబడలేదని ఈరోజు నేను తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే చివరిగా ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మా సొంతం అని చెప్పేసి అబ్దుల్ అజీజ్ ఉన్నారు. ఆయన గతంలో కూడా మన ఆర్మీ సరెండర్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు హైజాక్ చేసి ఆయన విడిపించుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన కుటుంబంలో 11 మంది చనిపోయారని చెప్తున్నారు. అయితే దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయి, భారత్ పైన యుద్ధం అనివార్యం అని చెప్తున్నారు. వస్తే ఎలా ఉండబోతుంది? చిన్నపిల్లలను కొడితే తిడతాడు తప్పితే ఆడు చేయి చేసుకోలేడు. ఆ విధంగా పాకిస్తాన్ ఉంది తప్పితే నిజంగా ఎవరు ఆ రోజు ఏంటంటే పౌరులు ప్రాణాలు నష్టపోకూడదనే విడిచిపెట్టిన మన భారతదేశం ఈరోజు ఆయన పెద్ద కబుర్లు ఆడుతున్నాడంటే ఆయన స్థావరాన్ని కూలగొట్టడం ఆ బాధతో మాట్లాడుతుంది తప్పితే పాకిస్తాన్లో అతను సైనికుల్లో చేరినప్పుడు కూడా భారతదేశం సిద్ధంగా ఉంది ఎదుర్కోవడానికి. వాళ్ళైతే మాత్రం మనకేమి చేయలేరని మన ఆలోచనను అమలు చేయడానికి మన సైనికులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. అయితే ఒక పక్క చూసుకుంటే త్రివిధాలు బలంగా ఉన్నాయి. ఎటువంటి చర్యలకైనా భారత్ సిద్ధంగా ఉంది, ఎదుర్కొంటుంది. అయితే భారత పౌరులు మాత్రం ఎటువంటి
బాధ పడక్కర్లేదు, ఎటువంటి భయం పడక్కర్లేదు. ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు రావాలి. అలాగే మాజీ సైనికులుగా మేము కూడా యుద్ధంలో పాల్గొంటాం, అవకాశం వస్తే పిలుపు వస్తే మేము కూడా యుద్ధంలో ముందడుగు వేస్తామని చెప్పేసి పలువురు మాజీ సైనికులు మనతో చెప్తున్నారు. కెమెరామెన్ మసూర్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.